మీరు సర్పంచ్ గా నిలబడ్డప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీర్లపల్లి శంకర్ గారే కదా ఎమ్మెల్యే కదా, మరి అప్పుడు తెలియలేదా? అప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి నిలబడవచ్చు కదా, ఎందుకు అంటే బీఆర్ఎస్ ఈ వర్గంలో ఉంటే అవతల ఫైట్ అవుట్ చేస్తారు, ఆ వర్గంలో ఉంటే వీళ్ళు ఫైట్ అవుట్ చేస్తారు. ఇక ఇలా ప్రతిపక్షమే, అన్న కూడా ప్రతిపక్షం. నిన్న ప్రముఖ వ్యక్తికి ఫోన్ చేయడం అనేది జరిగింది. మరి ఇదే కుమ్ములాటలో ఇదే గ్రూప్ రాజకీయాల్లో గెలిచారు కదా వారు, మరి అప్పుడు గ్రూప్ రాజకీయాలు తెలిసి రాలేదు. రాజకీయాల చెప్పి ఊళ్ళో డెవలప్మెంట్ చేయాలి. ఈ గ్రూప్ రాజకీయాలతో ఒక 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. చంద్రనాయక్ పరిస్థితి రాజకీయం నేను ఇది లాస్ట్ అనుకుని వచ్చిన ఏజ్లా అంత పెద్ద డిసిషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా. 3 సంవత్సరాల తర్వాత షాద్నాథ్ సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసినాము. ఒక సర్పంచ్ గెలవాలంటే ఎన్ని తిప్పలు ఉంటాయో, ఇంత కష్టపడాలా అని చెప్పేసి తెలుసుకుని అసలు ఎమ్మెల్యే గెలవడం ఈజీ కానీ సర్పంచ్ గెలవడం మాత్రం ఈజీ కాదన్న. అట్లాంటిది 2 సార్లు సర్పంచ్గా చేసేది కాబట్టి మీకు కూడా పొలిటికల్ అవగాహన అంత ఉంటుంది. చాలా మంది విమర్శిస్తున్నారంటే వాళ్ళ చంద్రన్న ముఖ్య అనుచరులో చంద్రు కూడా ఉంటారు. 100% రాజకీయం అంటే శరీరం ఉంటే రాజకీయం ఏదన్నా ఏది ఉన్నాయి ఆయన అంచనా ఉండాలి. లాస్ట్ కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలి. సర్పంచ్గా నన్ను ఫ్యూచర్లో అవకాశం ఏమైనా శరీరం దాన్ని కూడా రెడీ. ఓకే, లేదు తమ్మిని ఇంట్లోకే సర్పంచ్గానే ఉంటుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షాద్నగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఉగాది నాడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడం అనేది జరిగింది సర్పంచ్లు. సో ఈ సర్పంచ్లు అసలు ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళారు అన్న క్వశ్చన్ మాత్రం షాద్నగర్ నియోజకవర్గంలో తిరుగుతుంది. మరి ఏం ఆశించి వెళ్ళారు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారనుకోవచ్చు, అన్యాయం చేశారనుకోవచ్చు అనేది వారి మాటలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉప్పర్గడ్డ సర్పంచ్ చందునాయక్ గారు ఉన్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ సర్పంచ్, నేటితో కాంగ్రెస్ సర్పంచ్ అనుకోవచ్చు. నమస్తే చందన్న. సో ఎట్లున్నారన్న? బాగున్నామండి. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. కానీ ఉగాది శుభాకాంక్షలు మీరు ఒక్కసారిగా షాద్నగర్లో షాకింగ్ చేశారు కదా బీఆర్ఎస్ పార్టీకి. ఇక అట్లేం లేదు, బీఆర్ఎస్కి షాక్ చేయాల్సిన అవసరము మనతోటి అయ్యేదేం లేదు. కానీ ఊర్లో డెవలప్మెంట్ విషయంలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవం. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేని కాదని ఏం పని చేయలేము. ఓకే, కొన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ వర్కులు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేతో కూడుకున్న పని. ఎమ్మెల్యేని కాదని మేము చేయలేము. ఊర్లో కొన్ని హామీలు ఇచ్చినాం మేము సర్పంచ్లు వెళ్ళేటప్పుడు. ఓకే, కొన్ని పనులు చేయాలి, కొన్ని అభివృద్ధి పనులు చేయాలనేది హామీలు ఇచ్చినాం. కాబట్టి మరి హామీలను నెరవేరాలంటే ఎమ్మెల్యేలకు సహకారం ఖచ్చితంగా అవసరం. సరే అన్న, ఇప్పుడు మీరు సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీర్లపల్లి శంకర్ గారే కదా ఎమ్మెల్యే కదా, మరి అప్పుడు తెలియలేదా? అప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి నిలబడవచ్చు కదా, ఎందుకు అంటే బీఆర్ఎస్ అంటే ఇప్పుడు వాస్తవానికి అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో షాద్నగర్లో 2 గ్రూపులు అయినాయి. ఓకే, ఈ గ్రూప్ రాజకీయాల వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి సర్పంచ్లకు. ఎట్లా అంటే ఏ వర్గంలో ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఈ వర్గంలో ఉంటే అవతల పాయింట్ అవుట్ చేస్తారు, ఆ వర్గంలో ఉంటే వీళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. ఓకే, ఇక ఇంట్లో ప్రతిపక్షమే, అందులో కూడా ప్రతిపక్షమే. అయితే ఇది కేవలం చందు నాయక్ అభిప్రాయమా, లేకపోతే షాద్నగర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అందరి అభిప్రాయమా? షాద్నగర్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా అదే డైలమాలో ఉన్నారు. మేము ఏ వర్గంలో ఉండాలి? ఇప్పుడు నేను నిన్న ఒక ప్రముఖ వ్యక్తికి ఫోన్ చేయడం అనేది జరిగింది. మరి ఇదే కుమ్ములాటలో ఇదే గ్రూప్ రాజకీయాల్లో గెలిచారు కదా వారు, మరి అప్పుడు గ్రూప్ రాజకీయాలు తెలిసి రాలేదా అన్నారు. ఆ గ్రూప్ రాజకీయాల మాకు అవసరం ఏం చెప్పు, మేము ఊళ్ళో డెవలప్మెంట్ చేయాలి. ఈ గ్రూప్ రాజకీయాలతో మేము ఏం చేయాలి? ఇప్పుడు ప్రతిపక్షంతో తట్టుకొని ఉండాలంటేనే కష్టం ఉంది ఇప్పుడు ఈ రోజులో. మళ్ళా ఈ ఉన్న పార్టీలో కూడా గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ ఉంటే మేము ఏం చేయాలి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ లేదా గ్రూప్ రాజకీయాలు ఏం లేదు. ఆయన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీరు అభివృద్ధికి సహకరించండి, నేను కూడా మీకు సహకరిస్తా. ఖచ్చితంగా అది పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి, కానీ అభివృద్ధి అనేది ఉండాలి, ఒక మార్క్ అయితే ఉండాలి అనేది ఎమ్మెల్యే గారు అభిప్రాయం. ఎమ్మెల్యే కూడా చాలా పెద్ద మనసుతోటి ఏ సర్పంచ్లను కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు ఆయనకు. కక్ష సాధింపు రాజకీయాలు లేవు ఆయన దగ్గర. పెద్ద మనసుతోటి నేను కూడా సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినోని, సర్పంచ్లకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. నేను ఎవరిని కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయను. మీరు నా దగ్గరకు వచ్చి పనులు చేసుకోండి, అభివృద్ధి చేయండి. రేపు నెక్స్ట్ ఎలక్షన్ వరకు డీలిమిటేషన్లో ఏ మండలం ఎక్కడ పోయే తెలియదు, ఏ రిజర్వేషన్ పోయే తెలియదు.
అప్పుడు అయ్యేది ఇప్పుడు ఎందుకు మీరు పెట్టుకొని కూర్చుంటారని ఆ ఊర్లో మీరు ఏం హామీలు ఇచ్చారో అవి నెరవేర్చుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే సర్పంచ్లకు నిధులు రావా? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సహకారం అనేది ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి సపరేట్ నిధులు ఉంటాయి, అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. సో దాన్ని ఎమ్మెల్యే ఎట్లా అడ్డుకుంటారు? అంటే కొన్ని మాత్రమే వస్తాయి, అన్ని రావు. మాకు చిన్న గ్రామ పంచాయతీ, రెవెన్యూ లేదు, గ్రామ పంచాయతీ, ఓకే, ఎమ్మెల్యే సహకారం లేదు, ఏం చేయగలుగుతాం? వచ్చేది సంవత్సరానికి 1 లక్షలు 2 లక్షలు వస్తాయి, అది జీతాలకు దాని దీన్ని సరిపోతుంది తప్ప ఏం లేదు, చేయలేదు. అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని మా వీడియోలోనే మన ఛానల్ని విమర్శించిన మీరు ఇప్పుడు ఎట్లా కంఫర్ట్గా వెళ్తున్నారన్న? అంటే నేను వ్యక్తిగతంగా నేను ఒక ఎమ్మెల్యే గారిని వ్యక్తిగతంగా చూస్తున్నా తప్ప నాకు పార్టీలతో సంబంధం లేదు. నాకు శంకరన్ అంటే మంచి పరిచయం, ఈ రోజు కాదు, ఒక 20 years నుంచి ఆయన ఉండి పనిచేస్తున్నాం. ఓకే, మరి శంకరన్ ఉండి అరే ఎన్ని రోజులు ప్రతిపక్షంలో ఉంటావురా, ఊరుని డెవలప్ చేసుకోవా, పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నావు, ఊరు 5 years సర్పంచ్ ఉన్నావు, ఏం చేయలేకపోయినావు, ఆయనకు అన్నీ తెలుసు, నా విలేజ్ గురించి తెలుసు, నా గురించి తెలుసు. మరీ స్పెషల్గా నువ్వు రావాలి, పార్టీలోకి రావాలి, పనులు చేసుకోవాలి, అభివృద్ధి చేయాలి, నా వల్ల నీ ఊరు ఓకే అడ్డం రావద్దు, పనులు చేసుకోవాలనేది ఆయన ఆలోచన. సరే అన్న, ఈడి వరకు బాగానే ఉంది, అభివృద్ధి కోసం ఊరు గ్రామస్తుల కోసం మీరు జాయిన్ అవ్వడం అనేది జరిగింది. ఒక 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వస్తాయి, చంద్రనాయక్ పరిస్థితి ఏంటి? నేను రాజకీయంగా ఇది లాస్ట్ అనుకునే వచ్చిన. ఎందుకు అట్లా చిన్న ఏజ్లా అంత పెద్ద డిసిషన్ ఏందన్న? అంటే ఈ రాజకీయంలో ప్రతిదీ కూడా వర్గం నీ వర్గము నా వర్గం అనుకుంటా ఉంటే ఎవరితోటి తట్టుకుంటామండి, ఎవరితో తట్టుకుంటాం? ఈ రాజకీయాలు ఇట్లా వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఏ వర్గంలో ఉండాలి, ఎవరితోటి కొట్లాడబెట్టుకోవాలి? ఓకే, అంటే మీ మాటలు చూస్తే ఇంకా ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు అందరూ అధికార పార్టీలకి వచ్చేయాలి అన్నట్టు మాట్లాడు. అంటే నేను ఏమంటున్నా, వాళ్ళ ఇష్టం అది. నా ఊరు లాస్ట్ ఇయర్ నేనే సర్పంచ్ ఉన్నా, ఓకే 5 years ఉన్నా, లాస్ట్ టైం నేనే ఉన్నా, అప్పుడు ఏం చేసుకోలేకపోయినా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా. ఇప్పుడు కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉంటే నా ఊర్లో ప్రజలు ఏమంటారు, అరే నువ్వు ఏ పనులు చేయవు, ఎమ్మెల్యే దగ్గర నువ్వు వర్కులు చేయవు, డెవలప్మెంట్ చేయవు అనేది ఊర్లో ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి. ఓకే, నా ఊరు డెవలప్ చేసుకోవాలి, నేను ఏదైతే ప్రజలకు హామీచ్చినానో అది నెరవేర్చుకోవాలి అనేది నా ఆలోచన. శనిక వేషంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే మీ అనుచరులతోటి, కార్యకర్తలతోటి, గ్రామస్తులతోటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలోచించి మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా? నేను అందరితోటి ఆలోచన చేసిన, మా గ్రామ పంచాయతీ బాడీ ఎవరు, మా డిప్యూటీ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరితో ఆలోచన చేసుకుంటే వాళ్ళు కూడా అదే అన్నారు, అభివృద్ధి విషయంలో మనకు పార్టీలతో సంబంధం లేదు, ఎమ్మెల్యే గారు మనకు మంచి పరిచయం. ఇంకోటి ఉప్పరగడ్డ అంటేనే శంకర్ అన్నది, అది ఆ రోజైనా ఈ రోజైనా, చందు అంటేనే శంకర్ అన్నది మనిషి. ఈరోజు ఈ ప్రతిపక్షం పార్టీలో ఉన్నా కూడా శంకరన్న ఎవరు, చందు మనిషి అని అంటారు. ఓకే, చందు శంకరన్న మనిషే అనేది ఒక పేరుంది. ఇంకా అలాంటప్పుడు ఇవి ఊర్లో డెవలప్మెంట్ కోసమే మా వాళ్ళు కూడా సహకరించారు. మరి అలాంటి శంకర్ అన్నని వదిలిపెట్టి 3 సంవత్సరాలు ఎట్లున్నారు? అంటే ఇప్పుడు శంకరన్న ఆ రోజు కూడా మనం తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీ కలిపి అతనే 2014లో. ఓకే, మళ్ళీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి పోయింది శంకరన్నని. మేమేం చేసినామంటే ఆ పార్టీలో ఈ పార్టీలో పోతుంటే విలువ ఉండదు అని చెప్పేసి మేము కూడా స్టేబుల్గానే ఉన్నాం. తర్వాత ఆయన ఆ పార్టీలో ఉండి గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిండు, ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఓకే, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా ఇంకా 3 సంవత్సరాల తర్వాత షాద్నగర్లో ఓడిపోతే ఏంది పరిస్థితి? శంకరన్న 100% గెలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే? ఎందుకంటే ఆయన ఒక వర్క్ మైండెడ్. ఓడిపోతే ఓడిపోవడానికి అనుకుంటాం, ఓడిపోవడానికి అనుకుంటాం, ఓడిపోతే అన్న అందరినీ కలుపుకొని పోతాడు. మళ్ళా నెక్స్ట్ జెండా శంకరన్న. అవునన్నా, ఒకవేళ ఓడిపోతే ఏంది చంద్రనాయక్ పరిస్థితి అంటున్నా. నేను రాజకీయంగా నేను వద్దనుకుంటాను, రాజకీయం వద్దనుకుంటాం. ఆయన ఉంటే ఆయన వెంబడే ఉండాలి, వ్యక్తిగతంగా అందరినీ సహకరిస్తాడు, ఆయన అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం. ఇప్పుడున్న లీడర్ల షాద్నగర్లో ఆయన మించిన లీడర్ ఎవరు లేరు. ఓకే, ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన గెలిచి 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ రోజు కూడా మా మీద కానీ నా మీద కానీ ఎక్కడ కాన్స్టిట్యూన్సీలో కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. ఓకే, మరి అట్లాంటప్పుడు బిందాస్కి అంటే బీఆర్ఎస్లోనే ఉండొచ్చు కదా, ఇట్లా కక్ష సాధింపు చర్యలు లేవు. సరే, పార్టీలకు అతీతంగా సర్పంచ్గా ఉన్నారు. సో అదేదో శంకరన్న గారితో ఉన్నటువంటి రిలేషన్లో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తే అయిపోయేది కదా. అంటే నేను ఒక దగ్గర పార్టీలో పని ఇంకో దగ్గర పనులు చూపించుకునే దౌర్భాగ్య పరిస్థితి నాకు వద్దు. నేను ఏదైనా డైరీగా ఉంటా, అది ఏమైనా ఉండేది, నేను పోతా, పనులు చేసుకోవాలి, ఊరు డెవలప్ చేసుకోవాలనేది నా ఆలోచన. సాటకు నుండి ఏమో పక్క తొంగి చూసుకుంటాను, నాకు అవన్నీ నచ్చవు. నేను ఎప్పుడు స్టేట్ ఫార్వర్డ్, నా రాజకీయమే స్టేట్. తప్పు చేసిన స్టేట్గానే, తప్పు చేయను, ఒకవేళ చేసిన స్టేట్గానే. ఓకే, ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల కాదు.
మా నాన్న 2 సార్లు సర్పంచ్, నేను 2 సార్లు సర్పంచ్. మా ప్రజలకు తెలుసు నేను ఎంత కమిట్మెంట్ లీడర్ని, ఏ రకంగా వాళ్ళను అందుబాటులో ఉన్నది మా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చూసినాము, ఒక సర్పంచ్ గెలవాలంటే ఎన్ని తిప్పాలు ఉంటాయా, ఇంత కష్టపడాలా అని చెప్పేసి తెలుసుకుని. అసలు ఎమ్మెల్యే గెలవడం ఈజీ కానీ సర్పంచ్ గెలవడం మాత్రం ఈజీ కాదన్న. ఊర్లో రాజకీయాలు తట్టుకొని అవన్నీ చేయడం, అట్లాంటిది 2 సార్లు సర్పంచ్గా చేసిండ్రు కాబట్టి మీకు కూడా పొలిటికల్ అవగాహన అంతో ఉంటుంది. మరి చాలామంది విమర్శిస్తున్నారు కదా ఈరోజు. విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ విజ్ఞానికి ఇష్టపెట్టాలి. ఎందుకంటే ఊర్లో నేను ఇచ్చిన హామీలు చేయకుంటే ఏమంటారు? కరెక్టే, అది ఒప్పుకోవచ్చు. ఎవరైనా నా ఊరు సర్పంచ్గా అయినప్పుడే కదా వీళ్ళంతా ఐడెంటిఫై చేసి, నువ్వు ఊర్లో గెలిస్తేనే కదా నాకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ చందు అనేది ఒక పేరు ఉన్నది. మరి నేను ఊర్లో చూసుకోకుంటే వీళ్ళతోటి నాకు ఇబ్బంది కదా, రాజకీయం ఇబ్బంది కదా. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఏమంతా డెవలప్ చేసేసారు? 100% సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఇంకోటి బీటీ రోడ్, తాండాలకు బీటీ రోడ్డు, ఇవన్నీ చేస్తాను హామీ ఇచ్చిండు శంకరన్న. పక్కా చేస్తా, డెవలప్ చేసుకోని ఇచ్చిండు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది ఆయన మీద. నమ్మినాం శంకరన్న నమ్మినందుకే కదా పార్టీలోకి పోయింది. ఆయన ఏమన్నాడంటే, పోయినసారి కూడా ప్రతిపక్షంలో ఉన్నావు, ఈసారి కూడా మరి ప్రతిపక్షంలో ఉండి ఏం చేయగలుగుతావు, నువ్వు పనులు చేసుకో, అభివృద్ధి చేసుకో, నీ ఊరికి కావాల్సిన నిధులు ఖచ్చితంగా నీకు ఇచ్చే బాధ్యత నాది అని ఆ మాట ఇచ్చినందుకే మళ్ళా మా శంకరన్న పోవాల్సి వచ్చింది. ఒకవేళ లాస్ట్ మినిట్ వరకు ఇప్పుడు, ఎందుకంటే గతంలో ఉన్న సర్పంచ్లకే నిధులు ఇంకా రాలేదు, అది మీకు కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి శంకరన్న గారు ఏ విధంగా నిధులు తెప్పిస్తారు, ఏ విధంగా ఇది చేస్తారు? ఎందుకంటే ఆయన జేబులో నుంచి ఇవ్వాల్సినటువంటి పైసలు కాదు కదా, రాష్ట్రం నుంచి రావాలి. రాష్ట్రం ఉంది, అప్పులలో ఉంది, ఇంకా ఎక్కడి వరకు అందిస్తారు? ఈ లాజిక్ మీకు అర్థమైందా లేదా? మీరు తెలుసో తెలియదు కానీ అన్ని గ్రామ డెవలప్మెంట్ వర్క్ నడుస్తున్నాయి, అభివృద్ధి నడుస్తుంది. మొన్న షాద్నగర్లో మున్సిపల్ దాంట్లో 50 కోట్ల వరకు తెచ్చి సీసీ రోడ్లు వేస్తున్నాడు. వర్క్ విషయంలో ఆయన కాంప్రమైజ్ లేదు, చేస్తున్నాడు. వర్క్ విషయంలో చేస్తున్నాడు కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి పార్టీలకు పోయినాం. ఓకే, సో శంకరన్న మేము ఏ వేరే శంకరన్న. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఏం తిట్టారు? బీఆర్ఎస్ ఇంకా అభిమానం ఉంది. ఇక బీఆర్ఎస్ తిట్టాము, ఎందుకంటే మేము మనలో ఉండి వచ్చిన విమర్శిస్తే కూడా మంచిది కాదు. అంజనతోటి కూడా ఉన్నాము, శంకరన్నతో కూడా ఉండి పనులు చేసుకోవాలనేది. ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్? అంజనన్న, శంకరన్న. ఇంకా 10 సంవత్సరాలు ఆయన పనిచేసిండు, మేము ఆయన కూడా తిట్టాము. ఎందుకంటే వర్క్ చేసిండు కాబట్టి అందరికి వెళ్ళకపోయాడు. ఇప్పుడు శంకరన్నతో పడు. కేవలం గ్రామాభివృద్ధి కోసమే, వేరేది ఏం లేదు, కేవలం గ్రామాభివృద్ధి కోసమే. వ్యక్తిగతంగా నేను ఎవరు విమర్శించాను, అందరు రావాలి. అంజన నావాడే, శంకరన్న నావాడే, కానీ శంకరన్న నాకు ఏమన్నాడంటే డెవలప్ చేసుకోతాను అంటే కాదని. ఇప్పుడు సరే, అంజన్న గారిని ఏమన్నారు, శంకరన్న గారి మీద అంటే అభిమానం. ఇప్పుడు ఎన్నికలు అండేటోళ్ళు, అరే చందనకి ఏదో గట్టిగా ఆఫర్ ఇచ్చినట్టుండు, చందనకి ఇంకేదో చేసినట్లున్నారు, అందుకని చెప్పేసి వెళ్ళిపోయిండు, లేకపోతే స్థిరత్వం లేని మనిషి అన్నట్టు టాక్ వస్తుంది అన్న. ఇంత చిన్న ఏజ్లో అలాంటి టాక్ కూడా మనకి పనికిరాదు అనుకుంటాను. సో అట్లాంటి విమర్శలు వస్తాయి. నేను ఏదో కమిట్మెంట్ తోటి, ఏదో ఆఫర్ తోటి పోతాడు అనేది నా ఊర్లో నా ప్రజలకు తెలుసు. వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరన్నా ఏమన్నా, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. నేను 100 రకాలుగా అనుకోని మీకు సంబంధం లేదు, ఎందుకంటే నేను మీ ఓటర్ కాదు, నేను మీ ఊరు కాదు. నా ఊర్లో తెలుసు నేను చందు ఎట్లాంటి నిజాయితీ పరుడు, చందు ఎట్లా ఏ రకంగా కమిట్మెంట్ మీద ఉంటాడు అనేది మా ఊర్లో తెలుసు. ఇప్పుడు ఉప్పరగడ్డకి మేము ఇట్లే వెళ్తే అదే మాట అంటారా? నువ్వు ఉప్పరగడ్డలో ఏ మూలకు పోయి నువ్వు అడుగు, చందు ఏమన్నా కరప్షన్ చేస్తాడా, అవినీతి పరుడా, ఏమైనా ఏమంటారు ఆఫర్కి లొంగేటోడా అనేది మీరు తెలుసుకోవచ్చు. ఏ మూలకు అడుగు. నేను ప్రజల మనిషిని, నా ఊర్లో నాకు మా వాళ్ళు నన్ను నమ్ముతారు కాబట్టి మొన్న ఆపోజిట్ ఉండి గెలిపించారు, సర్పంచ్ గెలిపించారు. అవునా, కొత్తగా కాదు, పోయినసారి నా సర్పంచ్ కూడా ఏకగ్రీవం ఉన్నది. మా నాన్న 2 సార్లు అయ్యవర్పల్లి విలేజ్ సర్పంచ్, 2 సార్లు. మేము ఎప్పుడు కూడా అవినీతికి ఈ ఏమంటారు ఆఫర్లకు తావిచ్చే ఆలోచన మాకు ఉండదు, నా ఫ్యామిలీకి లేదు, నాకు లేదు. ఆ విషయం శంకరన్నకి తెలుసు, ప్లస్ అంజన కూడా తెలుసు. ఓకే, సో శంకరన్న ముఖ్య అనుచరులో రేపు చందు కూడా ఉంటాడు 100%. 100% శంకరన్న అనుచరులు. ఉన్న వాళ్ళకి ఏం లేదన్నా, ఎందుకు ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం లేదు, చూడట్లేదు అన్నది కూడా ఒక బలమైన టాక్. ఇప్పుడు ఏమైంది అన్న రాజన్న, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు, అతి ఆశ ఉండదు. లీడర్షిప్ గెలవాలి, నిలదొక్కోవాలంటే ఆశ ఉండాలి మనిషికి. కానీ నాకు ఏం చేయకపోయా, పర్సనల్గా నాకు ఏం చేయకపోయా, అందరు రియల్ ఎస్టేట్ నాకు డబ్బులు ఇవ్వకపోయా చేయమని ఎవడు ఏమీ లేడు.
అంజనయ్య ఇయ్యాడు, శంకరన్న ఇయ్యాడు, రేపు ప్రతాపరావు ఇయ్యరు. ఎవరు ఇయ్యరు. మన తెలివితోటి పనులు చేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి తప్ప ఏడో కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసినోడు ఆ రకంగా ఆలోచన చేస్తాడు. ఓకే. పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేసినోడు ఆ రకంగా ఆలోచన, ప్రజల మధ్యలో ఉన్నోడు ఆ రకంగా ఆలోచించాడు. ఏ రకంగా పనులు తీసుకుపోవాలి, ఏ రకంగా డెవలప్ చేయాలని ఉంటుంది. సరే అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి రావడం కన్నా ఎక్కువ శంకరన్న నమ్మొచ్చింది. శంకరన్న నాకు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. నాకు శంకరన్న నేను ఓకే. ఆయన వ్యక్తిగతంగా నాకు 20 years నుంచి పరిచయాలు, ఒకదాన్ని కలిసి తిరుగుతున్నాం. ఆయన వ్యక్తిత్వం తెలుసు. ఇలా తిట్టుకున్నా మళ్ళా పిలుచుకొని ఏమైనా ఏడు అడుగుతాడు. ఆ మనస్థితి ఉంది ఆయన దగ్గర. ఇలా కోపంలో తిట్టినా కూడా ఇక్కడ మావాడని మళ్ళీ దేవులాడుకుంటాడు. ఆ నేచర్ అనేది రేపు కూడా మళ్ళా అవకాశం ఆయనకే ఉంటుంది అనేది నా ఆలోచన. లేకపోతే అన్న సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలి, ఒక పొలిటికల్ లీడర్ అనేటువంటి. నేను రాజకీయం చేయను ఉంటే శంకరన్న ఉంటే రాజకీయం ఏదన్నా ఆయన అనుచరణ ఉండాలి, లాస్ట్ గా ఆయన అనుచరణ మిగిలిపోవాలి. ఓకే. ఇది డిసైడ్ చేసుకొని ఆయనతోటి మాట్లాడుకుని వచ్చినాం. అంటే ఇన్ ఫ్యూచర్ ఏం ఆశలు లేవు నాకు ఏం అవసరం లేదు. సర్పంచ్ 4 సార్లు చేసినాము. ఒకటి భవిష్యత్తు ఉంది కదా అన్న. సరే అవును, ఇప్పుడు మీ మాటలు ఎవరు 50 సంవత్సరాలు 57 సంవత్సరాలు ఉండేటోళ్ళు ఈ మాట అన్నారు అనుకో లెక్క ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వెలుగుతున్నారు. సరే చిన్న అంటే నలుగురికి తెలుస్తుంది. ఇన్ని రాజకీయాలు చేసి సాల్ ఇక్కడ వరకు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను ఏమంటున్నా అంటే ఈ కుతంత్రాలతో రాజకీయం అంటేనే అది కదా, మనకు అది వర్కౌట్ కాదు. మనం స్టేట్ ఫార్వర్డ్ ఉండటం, కడుపులో ఒకటి ఉండి బయట ఒకటి ఉండి ఈ యాక్టింగ్లు ఈ డ్రామాలు మనకు నచ్చదు. ఓకే. ఫస్ట్ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. సర్పంచ్గా 4 సార్లు చేసినాము. ఇంకా రేపు ఫ్యూచర్లో అవకాశం మన శంకరన్న ఇస్తే దాన్ని కూడా రెడీ. లేదు తమ్మిని ఇంట్లోకే సర్పంచ్గానే ఉండమంటే కూడా రెడీ. ఈయన దగ్గర ఏమన్నా రాజకీయంగా ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఈయనతోటే మేము ఫైనల్ ఓపిక కూడా లేదు. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఆ గోడ దుంకుడు ఈ గోడ దుంకుడు వద్దు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం వాస్తవం, కానీ అక్కడ పరిస్థితులు గ్రూప్ రాజకీయాలు. ఏ గ్రూప్ లో ఉంటే వాళ్ళు మన ఆ గ్రూప్ లోనే ప్రతిపక్షాలు అయిపోయినాయి. ఈ గ్రూప్ లో ఉంటే వాళ్ళు పాయింట్ అవుట్ చేయడం, ఈ పాయింట్ అవుట్ ఈ గ్రూప్ లో ఉంటే వాళ్ళు పాయింట్ అవుట్ చేయడం. అంటే ఇది ఒక బురద జల్లే ప్రయత్నమా టీఆర్ఎస్ పైన? ఏమన్నా అంటే బురద జల్లడం కాదు, వాస్తవాలు నేను తెలుసుకోండి. షాద్నగర్లో గ్రూప్ రాజకీయాలతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం. ఓకే. ఇది 100%. ఇది ఇట్లా కొనసాగితే ఏముండదు టీఆర్ఎస్ పార్టీగా. ఎందుకంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకునే ఆలోచనలు ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరికీ ఇబ్బంది. ఓకే. నిజంగా అంటే మీలాగా చాలా మంది సఫర్ అవుతున్నారా? చందు ఒక్కడే సఫర్ అయ్యి ఈరోజు బయటకు వచ్చిన నేను నిన్న జాయిన్ అయినాం. ఈరోజు 4 సర్పంచులు ఫోన్ చేశారు, అన్న మా పరిస్థితి ఏందన్న, టీఆర్ఎస్లే అన్న మా పరిస్థితి ఇట్లే ఉందన్న, ఏం చేయాలి అంటే మీ నిర్ణయం నేను ఏం చెప్పాను, మీ నిర్ణయం మీరు ఆలోచన చేయండి, ఊర్లో డెవలప్మెంట్ చేసుకుంటామంటే మీ నిర్ణయం అది, నేను బలవంతం చేయను అని చెప్పిన. ఈరోజు 4 వేసుకోవాలి. సో ఇంకా భారీగా వచ్చేటోళ్ళు ఉన్నారు, నడుస్తుంది. సో మళ్ళీ శ్రీరామనవమి శాఖ మళ్ళీ ఏమున్నది అట్లా ఏమున్నది కానీ ఊర్లో అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ గ్రూప్ ప్రాజెక్ట్ వెళ్తారు మనకి. ఓకే. సో మరి 1 year తర్వాత మీ ఉప్పరగడ్డకు వస్తే శంకరన్న మనిషిగా ఓ 4 పనులు చూపిస్తారా మాకు? మార్క్ ఉంటుంది. శంకరన్న దగ్గర పోయినప్పుడు ఈ ఊర్లోకి ఎన్ని పనులు అయినాయని ఒక మార్క్ ఉంటుంది. ఆ రకంగా గల్లెత్తి చెప్తారా? గల్లెత్తి చెప్తా. మీరు ఆ రోజు ఊరికి రండి, గల్లెత్తి ఊరికి రండి. మీరు ఊర్లకు ఛాలెంజ్ తోటి చెప్తున్నారు. సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం ఈ టైం వరకు ఎన్ని పనులు అవుతాయి, అంతకుముందు ఏమైనా ఇప్పుడు ఎన్ని అయినాయి చూపెడతా. అన్న ఈ రోజు ఇది కాలేదు, ఈ రోజు శంకరన్న హయాంలో ఇది అయిందని పక్క నమ్మకం ఉంది. నమ్మకం. ఒకవేళ కాలేదంటే మీరు అనుకున్న మీ ఎక్స్పెక్ట్ చేసిన పనులు కాలేకపోతే 100% చేస్తాం. సో శంకరన్న వాళ్ళు ఏం కాదని ఒప్పుకుంటారా? లే చేసుకుంటాం. ఒకవేళ ఒప్పుకుంటారా? కాలేదంటే కాదు అని నోట్లోకి రాదు మాట. పనులు అవుతున్నాయి, చేస్తున్నాం. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న మీద నమ్మకము, చేస్తాడు కూడా నమ్మకం. ఏదన్నా శంకరన్న ఎందుకు మేము 20 ఏళ్ళ చూడాం కదా, ఏ రోజు కూడా పదవి లేనప్పుడు కూడా ఆయన కమిట్మెంట్ లీడర్, వర్క్ మీద బాగా కమిట్మెంట్. పనులు చేయాలనుకుంటే ఏదో ఒకటి తిప్పలబడి ఆ పనులు చేసేది. ఆయన పదవులు లేనప్పుడే కష్టపడి పనులు చేసిండు. ఇప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు చేయడానికి ఏం లేదు, చేస్తాం. ఓకే. సో క్లారిటీ అయితే మీ క్లారిటీ ఉంటే చాలా 100% క్లారిటీ మాకుంది. ఏం లేదు, అస్సలు డౌట్ లేదు. ఇక మాకైతే డెవలప్మెంట్ ఉంటుంది. ఇక మాకు డెవలప్మెంట్ మాకు తప్ప వేరే. సో అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు శంకరన్న టీమ్ లో జాయిన్ అయినాక ఎట్లుండే అని కూడా చూపిస్తాం. అది అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా మిమ్మల్ని? అందరూ మాట్లాడారు, నిన్న కూడా కలిసి మాట్లాడారు. ఎవరు మా విలేజ్ లో వచ్చారు, ఊర్లో డెవలప్మెంట్ చేసుకోవాలి. తమ్మి ఈ గ్రూప్ రాజకీయాలతో ఏం చేసేది అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. ఓకే. ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే. ఏముంది, శంకరన్న కూడా వాళ్ళని పిలిపించుకుని కూడా అయిపోయాడు.
ఊర్ల అభివృద్ధి కోసమే పనిచేయాలి, ఓకే. సర్పంచ్ కలుపుకొని పనిచేయాలి. సో ఇక్కడ పార్టీలో ఏం చూస్తలేరు. పార్టీలు ఏం లేదన్నా, ఇక పార్టీలతో పెట్టుకుంటే ఈ రోజు సో చూద్దామన్న సంవత్సరం తర్వాత శంకరన్న ఎన్ని నిధులు ఇప్పిస్తాడు, ఎంతవరకు పనులు చేపిస్తాడు. ఇదే కాన్ఫిడెన్స్గా ఇంతే శంకరన్న గురించి మళ్ళీ ఇవే మాటలు మాట్లాడతారా లేదా అనేది చూద్దామన్నా. డెఫినెట్గా శంకరన్న నమ్మకం ఉంటే ఇంట్లోకి పోయినాం అన్న, దాంట్లో అదే చూస్తా సంవత్సరం తర్వాత. 100% సంవత్సరం టైం ఇస్తున్నా. మీరు రండి, చూసుడు కాదు ఊళ్ళకి రండి. యానా పక్క కలుద్దాం. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఉప్పర్గడ్డ సర్పంచ్ చంద్రనాయక్ గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.